హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వైసీపీలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుల గురించి కానీ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కానీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడానికి ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆ క్రికెట్ మ్యాచ్లో 10 బంతుల్లో 66 రన్నులు కొట్టాలి. అక్కడ క్రీజులో మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు, కానీ మొదటి నుంచి స్లోగా ఆడుతూ వస్తున్నాడు. సరే, కొంతమంది ఆశలు ఉన్నాయి, కొంతమందికి ఆశలు లేవు. కానీ ప్రతి బాల్ 6 కొడితే 60 రన్నులు అవుతాయి. వాళ్ళు కనుక పొరపాటున నో బాల్ వేస్తే ఆ బాల్ కూడా 6 కొడితే వాళ్ళు విజయం సాధిస్తారు. మరి ఏం జరుగుతుందా అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. సో 10 బంతుల నుంచి వాడు 10 బాల్లో ఒక బాల్ వేసేస్తాడు, 6 కొట్టాడు. ఇంకో బాల్ వేస్తాడు, 6 కొట్టాడు. అట్లా 10 బాల్లకు 10 6లు కొట్టాడు. కానీ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అక్కడ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ టీం అంతా అడిగారంటే, నువ్వు మంచి బ్యాట్స్మెన్, అవతల వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలవో నీకు తెలుసు, వాళ్ళు వేసే బంతులు ఎటువైపు కొట్టగలవో నీకు తెలుసు. ఈ కొట్టడమేదో ఒక 15 బంతులు ఉన్నప్పుడే స్టార్ట్ చేయొచ్చు కదా, లేకుంటే ఇంకొక 20 బంతులు ఉన్నప్పుడు, లేక ఇంకా కొంత ముందు నుంచి కనుక నువ్వు కొట్టడం స్టార్ట్ చేసింటే మనం గెలిచేవాళ్ళం కదా అని చెప్పి వీళ్ళంతా అన్నారంట. అప్పుడు అంటే ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ కొట్టలేదు, అతను కొట్టింటే గెలిచేవాళ్ళం అని అనుకుంటున్నారు. కానీ మరి ఆ టీం అంతా కూడా మనమంతా కూడా ముందు నుంచే జాగ్రత్తగా ఆడి ఉంటే, మనమంతా అంటే కలిసికట్టుగా ఆడి ఉంటే కనుక ఈ మ్యాచ్ మనం గెలిచేవాళ్ళం కదా అని అనుకునేటువంటి ఆలోచన మాత్రం వాళ్ళు చేయలేదు. సేమ్ ఇప్పుడు వైసీపీ పార్టీలో అదే జరుగుతూ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డే మాట్లాడాలి, కేవలం జగన్మోహన్ రెడ్డే గెలిపించాలి, ఇంకా మిగతా వాళ్ళకి మాకు బాధ్యత లేదన్నట్టుగానే అందరూ ఉన్నారు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను చూస్తే నాకు అర్థమవుతుంది అయితే అదే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదాకా ఇది జరిగిందా అనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి తోటలో తుపాకులు పెట్టి మరి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి, అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేసింది. ఎస్పీ చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సిఐ తోటలు తుపాకులు పెట్టి అక్కడ ఆ తోటలో పనిచేసేటువంటి ఒక వృద్ధురాలి చేత మరి ఇగో ఈ తుపాకులు ఇక్కడ దొరికాయని చెప్పి సంతకం పెట్టని చెప్పి ఆమె ఒప్పించే ప్రయత్నం చేసి ఆమె ఒప్పుకోకపోతే ఆమెను కొడితే, ఆమె జడ్జి ముందుకు వెళ్ళి మరి ఆ గాయాలు చూపిస్తే మరి జడ్జి గారు సిఐ గారిని తిడితే, ఇదంతా స్టోరీ జరిగి వారం అవుతుందని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ నియోజకవర్గాలు? ఇదంతా జరుగుతున్నప్పుడు మామూలు విషయం ఏది, తుపాకులు పెట్టి ఒక వృద్ధురాలని కొట్టి ఆ రకంగా చేస్తూ ఉంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా కనుక ఇది జరిగి ఉంటే మరి ఆ విషయాలను ఎందుకని మీరు బయట చెప్పలేకపోయారు? అది జగన్మోహన్ రెడ్డే చెప్పాలా? మీరు ఎందుకు ఆ అంశాన్ని బయటికి తీసుకురాలేకపోయారు? అంటే మీరు కేవలం మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో అక్కడ తెలిస్తే చాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కదా. ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పులు రాష్ట్ర ప్రజలకు తెలియాలి, తెలిస్తేనే కదా ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది రైటో తెలుస్తుంది. వీళ్ళేమో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, తుపాకులు దొరికాయి కాబట్టి మేము అరెస్ట్ చేసాం, ఆ తుపాకులు తెచ్చి ఎవరిని చంపాలనుకున్నారో అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. అంతా వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత లేదు మేము దానికోసం పెట్టుకోలేదు, అసలు మా తుపాకులే కాదు ఇట్లా జరిగిందని చెప్తే ఎవరు వింటారు? వినరు. అనేక అనుమానాలు వస్తాయి అప్పుడు. సో అది జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ విషయం చెప్పేదాకా తెలియదు. సో మరి ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం చెప్పారు షర్మిల గురించి. షర్మిల ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుంచే షర్మిల పైన అసభ్యకర పోస్టులు ఏ రకంగా పెట్టారు, ఎలా ఇబ్బందులు గురి చేశారు, ఎంత అవమానపరిచారు, మార్పింగ్లో ఏ రకంగా చేశారని దానికి సంబంధించి షర్మిల మాట్లాడినటువంటి మాటలతో సహా నేను జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇదేదో ముందు నుంచే ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అప్పుడే కనుక సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళ మీద కేసులు వేసి మరి కోర్టు దృష్టికి తీసుకుపోయి ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసింటే, ఇప్పుడు మీరు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో అన్నారని చెప్పి, వాళ్ళ కూతురు గురించి పోస్టు పెట్టారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా మీద ఎంత సీరియస్గా తీసుకొని కేవలం 4-5 రోజులనే 200 కేసులు పెట్టి 50 మందిని అరెస్ట్ చేసి ఏ రకంగా చేస్తూ ఉన్నారో చూడట్లేదా? మరి మీరెందుకు ఆ పని చేయలేకపోయారు? మరి అదేవిధంగా మహిళలకు సంబంధించి మిస్సింగ్ జరిగింది, 30,000 మంది అక్రమ రవాణా చేయబడ్డారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మరి 2019 నుంచి 2024 మధ్యలో కేవలం 40 మంది మాత్రం మిస్ అయ్యారని చెప్పి వాళ్ళే లెక్కలు చెప్తా ఉన్నారని చెప్పి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి మీరు మొదటి నుంచి ఎందుకని ఇవి అసలైన లెక్కలు, ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇది మామూలు ప్రచారం, అది లేని దాన్ని ఉందని చెప్పడం, అట్లా ప్రచారం చేసి ప్రజలను నమ్మించడం మోసం కదా. మరి ఇలాంటి మోసాలను పసిగట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట మాట్లాడాడు కానీ ఇది ఈ పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని. కానీ మరి ఎందుకు ఆ పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నా చెప్పలేకపోయారు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. నిజంగా 30,000 మంది వాలంటీర్ ద్వారా పోయారని ఒక చర్చ జరిగింది, ప్రజలు నమ్మారు. కాబట్టి మీరు అది అబద్ధమని
మీ అసలైన నిజాన్ని మీరు ఎందుకు నమ్మించలేకపోయారు? ఇప్పుడు చూడండి, నిమ్మల రామనాయుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతున్నాయో ప్రతి గ్రామానికి చాలా బలంగా తీసుకెళ్ళాడు ఆయన. అసలు అవి అమలు చేస్తారా లేదా అనే విషయం మనం పక్కన పెడదాం. కానీ వాళ్ళ పార్టీ యొక్క అభిప్రాయాలు ఏవైతే వాళ్ళ పార్టీ ఏదైతే అనుకుందో అది ప్రజలకు తీసుకువెళ్ళారండి. 100కి 200% బలంగా తీసుకువెళ్లారు. అంత పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయంటే ఏ రేంజ్లో తీసుకెళ్ళి ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో అలా చంద్రబాబు నాయుడే కాకుండా, పవన్ కళ్యాణ్ కాకుండా వాళ్ళ పార్టీ లీడర్లుగా ప్రతి ఒక్కరూ కూడా, కార్యకర్తలతో సహా మొత్తం కూడా ఆ పార్టీ ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సక్సెస్ అవుతారా లేదా తర్వాత విషయం. కానీ మీరు సక్సెస్ కాలేకపోయారు. వాళ్ళు చెప్పే అబద్ధాలను మీరు తిప్పికొట్టలేకపోయారు. ఎక్కడ తిప్పికొట్టాలని ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే తిప్పికొట్టాలి. మిగతా నాయకులంతా కూడా మాకెందుకులే, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా క్రీజులో, ఆయన ఆడతారులే అనుకొని వదిలేశారు. తీరా ఓడిపోయిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డి ఇట్లా, జగన్మోహన్ రెడ్డి అట్లా, మేము చెప్పినది వినలే, మా మాట వినలేదు కాబట్టి ఓడిపోయారని చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అప్పులకు సంబంధించి 13 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పి రాష్ట్రం విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో దానికి సంబంధించి మీరు మరి ఎక్కడైనా చెప్పారా? మీరు చెప్పుకోలేదు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేశారు, కానీ అది కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తుందంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు చెప్పిందే ప్రజలు నమ్మాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా మేము సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేసాం, మెడికల్ కాలేజీలు కట్టాం, మరి స్కూళ్ళు బాగు చేశాం, మరి అదేవిధంగా పోర్టులు నిర్మించాం, ఇవన్నీ చేశామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఇవే అంశాలు ఎన్నికలకు ముందు మీరు ఎందుకని చెప్పుకోలేకపోయారు? కేవలం సంక్షేమం, బటన్ నొక్కాం ఇదే దాని మీద ఫోకస్ చేశారు. కానీ దాంతోపాటు ఇది అభివృద్ధి, ఈ రకంగా చేశాం, ఈ ప్రాంతంలో ఈ భవనాలు నిర్మించాం, ఇది భవిష్యత్తులో ఈ రకంగా ఉపయోగపడుతున్న అంశానికి సంబంధించి మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని టీవీ ఛానల్స్లో మాత్రమే అప్పుడు చెప్పేదాకా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియదు, అరే ఈ రకంగా అభివృద్ధి జరిగిందా అని. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది, వాళ్ళు చేయాల్సిన ప్రచారం అంతా చేసేశారు. అదేవిధంగా వర్రా రవీందర్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఆయన వైఎస్ కుటుంబంపైనే అసభ్యకర పోస్టులు పెట్టారని చెప్పి వైఎస్ షర్మిలమ్మని కానీ, వైఎస్ విజయమ్మని కానీ, మరి అందరినీ తిడుతూ పోస్టులు పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, సిగ్గు శరం లేదా అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రకంగా ఆ వ్యక్తిని మరి క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిపి ప్రత్యేక విమానంలో తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా నిజంగా చేశాడేమో, అందుకే ఈ రేంజ్లో ఆ వ్యక్తి గురించి చర్చిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అసలు సంగతి ఏంటి? ఇప్పుడు వీళ్ళు వాళ్ళ భార్య కానీ వీళ్ళు కానీ గతంలో ఏం జరిగింది? వర్రా రవీంద్రన్ అనే వ్యక్తి గతంలోనే కంప్లైంట్ చేశాడు. తన పేరు మీద ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తను పోస్ట్ పెట్టినట్టుగా, తను అసభ్యకరమైన పోస్ట్ పెట్టినట్టుగా, వాళ్ళని దూషిస్తున్నట్టుగా, అసభ్య పదజాలంతో బూతులతో తిడుతున్నట్టుగా మరి పోస్టులు పెడతా ఉన్నారని చెప్పి కంప్లైంట్ చేశారు గతంలోనే. మరి ఆ కంప్లైంట్కి సంబంధించి ఇదిగో వర్రా రవీంద్ర రెడ్డి ఈ రకంగా కంప్లైంట్ చేశాడు కాబట్టి ఇది వర్రా రవీంద్ర రెడ్డికి సంబంధం లేదని చెప్పి అప్పుడు మీరు చెప్పలేకపోయారు. ఆ రకంగా తప్పు చేసినటువంటి వ్యక్తులను మరి కఠినంగా శిక్షించి ఉంటే గనక ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మరి నీకు సిగ్గుందా, శరం ఉందా, మీ చెల్లని మీ అమ్మని తిడుతుంటే కూడా పట్టించుకోలేవు, నీకు రోసం లేదా అని చెప్పి తిట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది మీరు చేసుకున్నటువంటి తప్పే. సో ఇలాంటివన్నీ మీరు పట్టించుకోకపోవడం, నిజాలు ఏదో ప్రజలు చెప్పకపోవడం, వాళ్ళ అబద్ధాలను ఎక్కువ ప్రజల్లోకి తీసుకుపోవడం వల్లే మీరు ఈరోజు ఓడిపోయారు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే పదవులు అనిపించడానికా? కాదు కదా. మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఉంటే కనుక ఈరోజు ఫలితాలు వేరే రకంగా ఉండేవి. బహుశా అధికారంలోకి రాకపోయినా కూడా కొంతవరకు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉండేదేమో. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదని అంటున్నారు కదా, మరి ఆ ప్రతిపక్ష హోదానైనా వచ్చి ఉండేదేమో, లేదా ఇంకా భారీ మెజార్టీతో గెలిచి ఉండేవాళ్ళేమో. మరి అదే కాకుండా మేక కుక్క కథ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, బాగుంది. జగన్మోహన్ రెడ్డి అవతల పార్టీల మీద సెటైర్లు వేస్తే ఏ రకంగా ఉంటుందనడానికి నేను ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఎంత ప్లాన్డ్గా అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాడనడానికి ఎగ్జాంపుల్స్ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైతే మేక కుక్క కథకు సంబంధించి మరి ఒక వ్యక్తి ఏ రకంగా అయితే మేకను భుజాన వేసుకుని వెళ్తుంటే 10 మంది చేత ఇది మేక కాదు కుక్క అనిపిస్తే చివరికి వాడు కూడా నిజంగా ఇది కుక్కనేమని చెప్పి అక్కడ వదిలేసేటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో నేను దీనికి సంబంధించి
ఈరోజు దీనికంటే ముందు కూడా ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోలో ఇదే విషయం చెప్పాను నేను. వాళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉంటుంది, ఒక అబద్ధాన్ని ప్రజల్లో నమ్మించడానికి ఏ రకంగా చేస్తారు. ఒక కుక్కని చంపాలంటే ఇది పిచ్చి కుక్క అని చెప్పి 100 మంది చేత చెప్పిస్తే దాన్ని చంపడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ ప్లాన్ ఉంటుంది. ఇది మన అతడు సినిమాలో, మహేష్ బాబు సినిమాలో తనిఖీల భరణి చెప్తారు కదా, అంటు కట్టినట్టు ఇది కట్టినట్టు అని చెప్పి ఆ రకంగా ఒక పద్ధతి ప్రకారం అబద్ధాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ పోతారు, ప్రజలకు బలంగా తీసుకువెళ్తారు. సో అందుకే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ రకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిదే తప్పు, గత ప్రభుత్వం అదే తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తూ వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వీడియో కూడా చేశాను నేను. సో వాళ్ళు ఆ రకంగా చేస్తారు. అదే విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చెప్పేదాకా ఎవరికి తెలియదు. కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ఇంకా భవిష్యత్తులో అధికారులకు రావడానికి అవకాశం ఉంటుంది, పార్టీ బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఉన్న పార్టీని రెక్కలు విరిచేయాలి, పార్టీని అనగదొక్కాలి, పార్టీ లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీకు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఆ పార్టీ కార్యకర్తల అభిమానులు కానీ పక్కకి పోయేటువంటి వాళ్ళు కాదు. బలంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకోవాలనుకున్నా కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళలో లేదు. గట్టిగా జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ఇప్పటికి కూడా కష్టకాలంలో కూడా మరి నాయకులు పోయినా కూడా, లీడర్లు పోయినా కూడా వీళ్ళంతా కూడా గట్టిగా నిలబడి పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలనే కసితో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో. మరి ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి మరి పార్టీని బలోపేతం చేసుకుని అధికారంలో తెస్తే మరి పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. మరి మీరు ఏదైనా ప్రజలకు చేయాలనుకుంటే కూడా, మంచి చేయాలనుకుంటే కూడా, మీరు ఏదైతే చెప్తా ఉన్నారు వీళ్ళు హామీలు అమలు చేయట్లేదు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని చెప్తున్నారు కదా, మరి మీరు ఏదైతే ప్రజలకు చేయాలనుకున్నారో అది చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నేను మొత్తానికైతే ఈ వైసీపీలో జరుగుతున్నట్టు తప్పులు కానీ, జగన్మోహన్ రెడ్డి చెప్పేదాకా బయట ప్రపంచం కొన్ని విషయాలు తెలియనటువంటి పరిస్థితులకు సంబంధించి కానీ మరి ఈ రకంగా జరుగుతుంది కాబట్టి వైసీపీ పార్టీ మొన్న ఓడిపోయింది అనేటువంటి అభిప్రాయం నాలో అయితే ఉంది నిన్న విన్న తర్వాత. సో నేను మాట్లాడింది తప్ప కరెక్టా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.